ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా వార్ 2 వైఆర్ఎస్ పై యూనివర్స్ ఫ్రాంచైజీలో రానున్న వార్ 2 ఇప్పుడు ఇంటర్నేషనల్ సెన్సేషన్ గా మారింది. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. తాజాగా వార్ 2 టీజర్ విడుదల అయ్యి ఆకట్టుకుంటోంది. వార్ 2 టీజర్ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమకి ఎన్టీఆర్ ఉప్పొంగిపోయారు. ఈ మేరకు ఎన్టీఆర్ స్పందిస్తూ ప్రజల నుండి వస్తున్న ప్రేమ ప్రశంసలు చూస్తుంటే నేను నటుడిని అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇంతటి ప్రేమ లభించడం చూస్తుంటే ఇదొక వరంలా కనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైంది. వార్ 2 మీద మీరు చూపించిన ప్రేమకి థ్యాంక్స్. ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో చిత్రంలో నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. ఈ మూవీ కోసం మేం అంతా కూడా ఎంతో సరదాగా కలిసి పనిచేశాం. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి నేను ఉప్పొంగిపోయాను. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. వార్ 2 కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు. థియేటర్లో మీ స్పందన చూడడం నాకు మరింత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. వైఆర్ఎస్ స్పై యూనివర్స్ ఎల్లప్పుడూ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తోంది. వైఆర్ఎస్ స్పై యూనివర్స్ బాక్సాఫీస్ బెంచ్ మార్కులను సృష్టిస్తోంది. మా వార్ 2 ఒక్క టీజర్తోనే ఇంతటి ప్రభావం చూపించడం, ఆడియన్స్ పై ముద్ర వేయడం చూసి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఆగస్టు 14 నుండి థియేటర్లో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో కియారా ఆద్వానీ కథానాయికగా నటించారు. ఆగస్టు 14న హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషల్లో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాట విడుదల కానుంది. ఈ పాట ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మీద ఉంటుందని సమాచారం. ఈ పాటలో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటుందట. 2019లో వచ్చిన వార్ చిత్రం ఎస్టార్స్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో మూడో సినిమా కాగా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డు వసూలు సాధించింది. ఇప్పుడు అదే స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 కొత్త శక్తితో, నూతన ఉద్రేకంతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈసారి కథలోకి జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్లో హృతిక్ రోషన్ తన కబీర్ పాత్రని మరింత గంభీరంగా, ప్రమాదకరంగా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కార్ చేస్, కత్తుల పోరాటాలు, మాస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ అన్ని కలబోసిన మిశ్రమంగా ఈ టీజర్ రూపొందుతోంది. 2019 బ్లాక్ బస్టర్ వార్కి సీక్వెల్ అయిన ఈ చిత్రం ఇది. ఇందులో ఎప్పటిలాగే తన పాత్రలో కనిపిస్తున్నారు హృతిక్ రోషన్. అలాగే రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు లుక్స్, యాక్టింగ్ మరింత హైలైట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు వార్ 2కి ఎంత పారితోషికం తీసుకున్నారో అన్నది వైరల్గా మారింది. తాజాగా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్లు తీసుకుంటున్నారని టాక్. ఇక గతంలో వార్ చిత్రంలో నటించిన హృతిక్ ఇప్పుడు మరోసారి తన ఒరిజినల్ పాత్ర కోసం 48 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.